హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే సెకండరీ ఫిజిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ని టీఎస్బిఐ రిలీజ్ చేసినటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఈ పేపర్ చూసిన తర్వాత మీరు ఏమైనా కొన్ని చేంజెస్ చేయదలుచుకుంటే, అంటే ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ప్రిపేర్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం దీన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒక కంప్లీట్ ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎంతవరకు చదవాలనేది అయితే ఈ తక్కువ టైంలో ఏ టాపిక్స్ పైన ఎలాంటి క్వశ్చన్స్ పైన ఫోకస్ పెడితే మనం ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చితే మీకు డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. చూశారు కదా, ఇది మన టీఎస్బిఎస్సి మోడల్ పేపర్ ఫిజిక్స్ 2. టైం వచ్చేసి 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 60 అనమాట. సో సెక్షన్ ఏలోకి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ చూడండి, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్. సో ఇది అనమాట మన మోడల్ టీఎస్బిఎస్సి మోడల్ పేపర్ ఫిజిక్స్ 2. ఒకసారి చూసినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ 60, టైం వచ్చి 3 hours. ఇక నోట్ అనేది చూడండి, ఫస్ట్ పాయింట్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, ఆల్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సెక్షన్ ఏలో 10 2s are 20 marks అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. ఇది మనకి 7th చాప్టర్లో వస్తుంది. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం వస్తుంది. సో అందులో ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ని వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ అనమాట. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ మీకు తెలుసు. సో దట్ ఈస్ I proportional to the theta. అండ్ సెకండ్ వన్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో ఇది 8th చాప్టర్లో ఉంటుంది. మనకి 8th చాప్టర్ నుంచి 2 questions వస్తాయి డెఫినెట్గా. అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్స్ at the ఎర్త్స్ పోల్. సో ఈ 2 క్వశ్చన్లు కూడా మనకి, ఇది సెకండ్ థర్డ్ 2 క్వశ్చన్లు కూడా మనకి 8th చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ మిస్ అయితే ఇంక్లినేషన్ వస్తుంది. సో మీరు ఏదో ఒక క్వశ్చన్ అయితే రెండిట్లో ఒకటైతే డెఫినెట్గా వస్తుంది. సో మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే తెలుసు మీకు, ద యాంగిల్ బిట్వీన్ ట్రూ జియోగ్రఫిక్ నార్త్ అండ్ టు ది north shown by the magnetic compass needle is called the magnetic declination. What happens to the compass needles at the earth's pole దగ్గర కంపాస్ నీడిల్ని పెడితే ఏమవుతుంది, దిక్సూచిని మనం ఎర్త్ పోల్ దగ్గర పెడితే ఏమవుతుంది, అది సౌత్ పోల్ అయితే ఎలా ఉంటుంది, నార్త్ పోల్ ఎలా అవుతుంది, రెండు ఒకేలాగా బిహేవ్ చేస్తాయి అనమాట. ఆ విషయం మీకు తెలిసిందే. ఒకసారి చూసినట్లయితే when a compass is taken to earth's poles, say north pole, if it is at the north pole, then the south pole of compass will be adhered to the north pole. It will align itself in the magnetic meridian line. Okay na, ee vidhanga anamata. What type of transformer used in 6-volt bed lamp? So 6-volt bed lamp lo ఏ type of transformer ni వాడతారు మీకు తెలియాలి, తెలుసు కదా. సో అండ్ నాకు అలానే 5th ది, ఏ స్మాల్ యాంగిల్ ప్రిజం 4 degree deviates a ray through 2.48 degree. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది మీకు ఆన్సర్ కూడా డైరెక్ట్గా సెకండ్ చాప్టర్లో వస్తుంది రే ఆప్టిక్స్లో. దట్ ఈస్ 1.62 degree వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 6th వన్ చూడండి, గివ్ 2 uses ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఇది మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఉంటుంది 11th చాప్టర్లో. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ డ్యూయల్ నేచర్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఒకసారి చూడండి 6th క్వశ్చన్, 2 uses ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ మిస్ అయితే మీకు అక్కడే మైక్రోవేవ్స్ ఉంటాయి, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డెఫినేషన్స్ ఉంటాయి, ఓకేనా, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ యూజెస్ ఏంటి అంటే, ఇన్ఫ్రారెడ్ రేస్ని డిటెక్టివ్లో ఎక్కువగా వాడతారు అనమాట. ఈ శాటిలైట్స్లో కానీ వీటిలో డిటెక్టివ్ ఫీల్డ్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ఫ్రారెడ్ రేస్ని. అండ్ అలాగే వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ డిడ్ మిల్లికాన్స్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్. ఇది డ్యూయల్ నేచర్లో ఉంటుంది అనమాట. మిల్లికాన్ ఎక్స్పెరిమెంట్ ఏమి ఎస్టాబ్లిష్ చేసింది అంటున్నాడు. మనకి ఏదైతే ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉందో అందులో మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ కానీ వర్క్ ఫంక్షన్ కానీ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లికాన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఖచ్చితమైనటువంటి వాల్యూస్తో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అది మిల్లికాన్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. అండ్ 8th క్వశ్చన్ చూడండి, రైట్ డౌన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అనేది, సో మనం ద ఎనర్జీ గివెన్ టు ద metal surface, then it is used to work done and to the kinetic energy of the particle. సో మనం అక్కడ రాస్తాము E = hν + ½ రాస్తే మీకు అక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అయిపోతుంది. సో 9th క్వశ్చన్ చూడండి, వాట్ హ్యాపెన్స్ టు ద విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ లేయర్ ఇన్ PN జంక్షన్ డయోడ్
వెన్ ఇట్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క డిప్లీషన్ లేయర్ ఏమవుతుంది? సో ఫార్వర్డ్ బయాస్లో డిప్లీషన్ లేయర్ అనేది డిక్రీజ్ అవుతుంది, మీకు తెలిసిందే. రివర్స్ బయాస్లో డిప్లీషన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి కరెంట్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది మీరు రాస్తే సరిపోతుంది. ఫస్ట్ దానికేమో డిక్రీజ్, సెకండ్ దానికేమో ఇంక్రీజ్. సో వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రోపగేషన్? స్కై వేవ్ ప్రోపగేషన్ అంటే ఏమి అంటున్నాడు. సో ఇది మనకి 15th చాప్టర్ 16th చాప్టర్లో ఉంటుంది కమ్యూనికేషన్ సిస్టంలో. ఇందులో మనకి మాడ్యులేషన్ కానీ, నెక్స్ట్ టైప్స్ ఆఫ్, తర్వాత ఫ్రీక్వెన్సీస్ కానీ, తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డెఫినేషన్స్ కానీ, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. స్కై వేవ్ ప్రోపగేషన్ అంటే మనకి షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పవచ్చు, అప్ టు 30 MHz వరకు. సో ఇది చెప్తే సరిపోతుంది. అండ్ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 8th చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి, అలానే అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 2 వచ్చినాయి 8th చాప్టర్. అది 12th చాప్టర్ నుంచి డ్యూయల్ నేచర్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 మార్క్స్కి వద్దాం. 4 మార్క్స్ ఇక్కడ వచ్చేసి మనకి 12 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 12 క్వశ్చన్స్లో ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఆల్ ఆర్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే, 6 4s are 24. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందో. సో డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. సో క్రిటికల్ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని నుంచి ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉంటుంది, 2nd చాప్టర్. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో ఇది కూడా 2nd చాప్టర్ నుంచే 2 క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. రెయిన్బో కాకపోతే మీరేజెస్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 13th క్వశ్చన్ చూడండి, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ వేర్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్. సో ఇది ప్యూర్ రే ఆప్టిక్స్ అనమాట. అరైవ్ ఎట్ ద కండిషన్స్ ఫర్ ద మ్యాక్సిమం అండ్ జీరో ఇంటెన్సిటీ. సో ఇది మీకు YDSCలో 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. కండిషన్స్ రాసి సరిపోతుంది మ్యాక్సిమం అండ్ జీరో ఇంటెన్సిటీకి, అదొకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. సో ఇది 4th చాప్టర్లో వస్తుంది, కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఒకసారి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ ఈని మనం డిఫైన్ చేయాలి. అలాగే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్. E ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q/r² అని మనం దాన్ని ప్రూవ్ చేస్తే సరిపోతుంది పాయింట్ చార్జ్లో. 16th క్వశ్చన్ చూడండి, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. 5th చాప్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ కెపాసిటెన్స్, చార్జెస్ అండ్ కెపాసిటెన్స్లో చాప్టర్ అనమాట. ఇది 5th చాప్టర్లో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటీని డిరైవ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ C ఈజ్ ఈక్వల్ ε0A/d అవుతుంది అనమాట. అది అసలు చూసి సరిపోతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఏ డైఎలక్ట్రిక్ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఇది కూడా 5th చాప్టర్లోంచే ఎక్స్టర్నల్ ఫీల్డ్లో డైఎలక్ట్రిక్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి డైఎలక్ట్రిక్ యొక్క బిహేవియర్ని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్ బై యూజింగ్ బయట్ సావర్ట్ లా. సో బయట్ సావర్ట్ లా నుంచి ఫస్ట్ అప్లికేషన్ ఉంటుంది, మీకు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 19th క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. ఎడ్డీ కరెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ని మనం 4 ఉన్నాయి మనకి టెక్స్టువల్గా, 4 రాస్తే సరిపోతుంది. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. ఇది మనకి ఆటమ్స్ నుంచి వస్తుంది, ఆటమ్స్లోంచి డెఫినెట్గా క్వశ్చన్ ఇది అనమాట. రిపీట్గా 2 క్వశ్చన్లు వస్తాయి ఆటమ్స్లోంచి. కింద క్వశ్చన్ కూడా ఆటమ్స్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. ఇది కూడా ఆటమ్స్ నుంచే ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లు డెఫినెట్గా మళ్ళీ వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈజ్ రెక్టిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో ఇది 15th చాప్టర్లో ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ వస్తుంది డెఫినెట్గా, ఇది చూడండి. ఓకేనా, వీటన్నిటిలో ఓన్లీ 6 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి, నో బాదర్ అబౌట్ ఇట్. సో మీరు లిమిటెడ్గా చదువుకున్నా కానీ 6 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి వచ్చేద్దాము. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి వచ్చేసరికి సెక్షన్ C అనమాట. ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఆల్ ఆర్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. 2 × 8 16 మార్క్స్ అనమాట. సో చూడండి 23rd క్వశ్చన్ ఎలా ఉందో. 23rd క్వశ్చన్ చూడండి, హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్స్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ అబ్డెన్ రిలేషన్ ఫర్ దేర్ ఫ్రీక్వెన్సీస్. క్లోజ్డ్ పైప్స్ ఇచ్చాడు మనకి. వేవ్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. ఆ 2 క్వశ్చన్లు ఫస్ట్ 23 and 24. వాట్ ఆర్ బీట్స్ అంటున్నాడు.
అండ్ ఇది 24th క్వశ్చన్. అప్లై an expression for the beat frequency. ఓకే, వేర్ అండ్ హౌ ఆర్ బీట్స్ ఆర్ మేడ్ యూజ్ ఆఫ్. ఓకే, సో ఈ రెండు అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా టెక్స్టువల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే 25th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ కిర్చాఫ్ లాస్ అండ్ ఫర్ అన్ ఎలక్ట్రిక్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ డిడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ ఇన్ ఏ వీట్ స్టోన్ బిడ్. ఇది మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. ఇది ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేస్తారు. అలాగే 26th క్వశ్చన్ చూడండి, ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. మనకి న్యూక్లియర్ చాప్టర్లో ఇది ఒకటే క్వశ్చన్ ఉండింది. అండ్ ఇంకోటి ఉంది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండ్ ప్రోటాన్ సైకిల్ అనేది. సో ఆ రెండిట్లో ఈ న్యూక్లియర్ రియాక్టర్ మ్యాక్సిమం వస్తుంది 99%, మిస్ అయితే అది వస్తుంది. ఆ వీడియో కూడా నేను చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఒక అడిషనల్ ప్రాబ్లం ఇచ్చాడు. 1 microgram ఆఫ్ యురేనియం 92-235 ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఇన్ ఓకే అన్ ఆటమ్ బాంబ్. హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. సో ఇక్కడ మీకు తెలుసు డైరెక్ట్గా 9 × 10⁻7 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఇది మీకు టెక్స్టువల్ ప్రాబ్లం, ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. సో ఇదండి మోడల్ పేపరు. సో ఈ పేపర్ని మీరు ఒక ప్లాన్డ్గా చదివితే మాత్రం డెఫినెట్గా ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. సో నో బాదర్ అబౌట్ ఇట్. సో క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీరు వెయిటేజ్ ప్రకారం చదువుకుంటే చాలు. మనం అన్ని క్వశ్చన్స్ రాయాల్సిన పని అయితే లేదు. ఓన్లీ 4 మార్క్స్వి 6 రాస్తే సరిపోతుంది, అండ్ 8 మార్క్స్వి 2 రాస్తే సరిపోతుంది. కాబట్టి ఆ 6 టార్గెట్ చేయండి. ఏ చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోండి. అలాగే ఎస్ఎస్ కూడా 2 కాబట్టి ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయండి. కిర్చాఫ్ లాస్ ఒకటి చదువుకోండి, అలాగే న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి చదువుకోండి, సరిపోతుంది. సో బై ఛాన్స్ అవి మిస్ అయితే, మీరు చదివిన మిస్ అయితే ఇవి 2 రాసేయచ్చు అనమాట. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. సో ఇది మోడల్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.